السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره، فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. واقترب الوعد الحق فإذا هي شاخصة أبصار الذين كفروا يا ويلنا قد كنا في غفلة من هذا بل كنا ظالمين. إنكم وما تعبدون من دون الله حصب جهنم أنتم لها واردون. لو كان هؤلاء آلهة ما وردوها وكل فيها خالدون. لهم فيها زفير وهم فيها لا يسمعون. إن الذين سبقت لهم منا الحسنى أولئك عنها مبعدون. لا يسمعون أصيصها وهم فيما اشتهت أنفسهم خالدون. لا يحزنهم الفزع الأكبر وتتلقاهم الملائكة هذا يومكم الذي كنتم توعدون. يوم نطوي السماء كطي السجل للكتب كما بدأنا أول خلق نعيده وعدا علينا إنا كنا فاعلين. ولقد كتبنا في الزبور من بعد الذكر أن الأرض يرثها من عبادي الصالحين. إن في هذا لبلاغا لقوم عابدين. وما أرسلناك إلا رحمة للعالمين. ఇప్పటి వరకు విన్నటువంటి ఈ ఆయతులు ఖురాన్ గ్రంథంలో సూరతుల్ అంబియా 21వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ప్రారంభించటమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ మురిదూన్ అని ప్రారంభించారు. లెక్కల గడియ అనేది మానవులకు చాలా దగ్గరికి చేరుకుంది, అంటే దాపురింది, చాలా దరిదాపులలో వచ్చేసింది లెక్కల గడియ. కానీ మానవులు ఏ మరుపాటులో ఉన్నారు? వహుం ఫీ గఫ్లతిన్ మురిదూన్. ఇక్తరబల్ వాదుల్ హక్కు, జరగబోయే వాగ్దానము సత్యమైనది, నిజమైనది. అదే ఖియామత్, తీర్పు దినం. ఫైదా యా షాకిసతున్ అబ్సారుల్ లదీన కఫరు, ఆ రోజు కాఫిర్ల యొక్క కంటి చూపు పైకి లెగనే లెగదు, కిందనే ఉంటుంది. భయముతో, భయభ్రాంతులతో.
ఇహలోకములో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆయతులను తిరస్కరించినందుకు, ఆయతులు అంటే ఆయతే కౌని, ఆయతే షరఈ రెండు తిరస్కరించారు. ఆయతే కౌని అంటే అల్లాహ్ కున్ ఫయకున్తో సృష్టించినటువంటి ఆయతులు, భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, ప్రకృతి, ఇవన్నీ కూడా అల్లాహ్ తన ఆజ్ఞతో కున్తో సృష్టించాడు. కౌని ఆయతులు కూడా వారు తిరస్కరించారు. షరఈ ఆయతులు కూడా అల్లాహ్ పంపినటువంటి ఖురాన్ ఆయతులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి ప్రవచనాలు, వాటిని కూడా తిరస్కరించారు. ఈరోజు ఏ విధముగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో వారు ముఖము చూపించగలరు? తమ ముఖాలను చాటులో పెట్టుకోవాలని, తమ ముఖాలను, తమ దృష్టిని కిందకు వాల్చుకొని సిగ్గుతో నిలబడి ఉంటారు. అవకాశము దొరికితే అక్కడి నుంచి పారిపోవాలని, అవకాశం దొరికితే తిరిగి మళ్ళా భూలోకంలో వెళ్ళి విశ్వసించి విశ్వాసులుగా మారి రావాలని వారి ప్రయత్నాలు ఉంటాయి. అందుకే ప్రతి జుమా మనము నమాజ్ ఫజర్లో వింటాము, యౌమ తరల్ ముజ్రిమూన నాకిసు రూసిన్ ఇంద రబ్బిహిం రబ్బనా అబ్సరనా వ సమి'నా ఫర్జి'నా నఅమల్ స్వాలిహా ఇన్నా మూకినూన్. ఏ రోజైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో వారు నిలబడి ఉంటారో, ఆ నేరస్తులు తమ ముఖాలను కిందకి వాల్చి నిలబడి ఉంటారు. మరియు అంటారు, ఓ మా ప్రభు, ఈరోజు మేము విన్నాము, చూచాము. విన్నాము నరకపు గర్జన ధ్వని, మరియు చూసాము. కావున తిరిగి మళ్ళా పంపించు. ఫర్జి'నా నఅమల్ స్వాలిహా, సదాచరణ చేసి మేము వస్తాము. ఇన్నా మూకినూన్, ఇప్పుడు మాకు నమ్మకం కలిగింది. కానీ ప్రయోజనం ఉంటుందా? ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. తిరిగి వెళ్ళే అవకాశం లేదు, తప్పించుకునే అవకాశం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, యుర్సలుల్ ముజ్రిమూన బిసీమా యూరఫుల్ ముజ్రిమూన బిసీమాహుం ఫయుక్కదు బిన్ నవాసి వల్ అఖ్దామ్. నేరస్తులు వారి ముఖ కవలికల ద్వారా గుర్తించబడతారు. అక్కడ యూరఫుల్ ముజ్రిమూన బిసీమాహుం ఫయుక్కదు బిన్ నవాసి వల్ అఖ్దామ్. వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుదుటి యొక్క జుట్టు మరియు రెండు పాదాలకు కలిపి కట్టివేస్తాడు. వారు తమ ముఖ కవలికల ద్వారా గుర్తించబడతారు. ఎవరైతే ఇహలోకములో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశాన్ని తిరస్కరించారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను తిరస్కరించారో, మరణానంతర జీవితాన్ని తిరస్కరించారో, వారి యొక్క ముఖ కవలికలు కూడా అక్కడ మారిపోతాయి. యౌమ తబ్యజ్జు వుజూహుం వ తస్వద్దు వుజూహుం. ఆ రోజు అనేకమైన ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి, మరియు అనేకమైన ముఖాలు నల్లగా మాడిపోతూ ఉంటాయి భయభ్రాంతులతో. మరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యౌమ యఫిర్రుల్ మర్'ు మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇంరి'న్ మిన్హుం యౌమఇదిన్ షఅను యుగ్నీ వుజూహు యౌమఇదిన్ ముస్ఫిరా జాయిఖతున్ ముస్తబ్షిరా. కొంతమంది ముఖాలు ఆ రోజు ఆనందంతో కలకల్లాడుతూ ఉంటాయి. వ వుజూహు యౌమఇదిన్ అలైహా గబరా తర్హకుహా ఖతరా. ఆ రోజు మరికొంతమంది ముఖాలు భయభ్రాంతులతో ఉంటాయి. ఇక చాలా దగ్గరలోనే వారికి శిక్ష జరుగుతుందని భయపడుతూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దినం యొక్క కఠినత్వం నుండి మమ్మల్ని కాపాడుగాక. అటువంటి భయంకరమైనటువంటి దినము రాబోతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జాతి ప్రజలను హెచ్చరించారు. మరియు ఆయన అన్నారు, ఇక్కడ ఉన్నవారు తెలియని వారి వరకు హెచ్చరించండి, అదొక భయంకరమైన దినము రాబోతుంది. వుజూహు యౌమైదిన్ నాజిరా ఇలా రబ్బిహా నాజిరా. ఆ రోజు అనేక ముఖాలు కలకల్లాడుతూ ఉంటాయి, వారు తమ ప్రభువుని చూస్తూ ఉంటారు. వ వుజూహు యౌమైదిన్ బాసిరా తజున్ను అన్ యుఫ్అల బిహా ఫాకిరా. మరికొన్ని ముఖాలు ఆ రోజు భయభ్రాంతులకు గురై ఉంటాయి. వారికి తెలిసిపోతుంది వారి నడుము విరగొట్టే శిక్ష ఈరోజు జరుగుతుందని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అన్నారు, నా ఉమ్మత్ ప్రజలను నేను గుర్తిస్తాను,
గుర్రల్ ముఅజ్జలైన్, ప్రకాశవంతమైనటువంటి అవయవాల ద్వారా ఎవరైతే ఈ లోకములో 5 పూటలు నమాజ్ చదువుతున్నారో, 5 పూటలు వజూ చేస్తున్నారో, తప్పనిసరిగా వారి ముఖాలు, వారి చేతులు, వారి కాళ్ళు, వారు వజూ యొక్క అవయవాలు ప్రకాశవంతంగా ఉంటాయి, ఆ రోజు మెరుస్తూ ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా ఉమ్మతు వారని చెప్పి గుర్తిస్తారు. మరి మిగతా వారు ఎవరో నాకు తెలియదంటారు. ప్రవక్తే తెలియదు అంటే ఇంకా మన గతి ఏమవుతుంది? అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, ఆ రోజు ప్రవక్త అల్లాహ్తో ఇలా విన్నవిస్తారు, వఖాల రసూలు యా రబ్బీ ఇన్నా ఖౌమి ఇత్తఖదు హాజల్ ఖురాన మఅజూరా. ఓ నా ప్రభు, ఈ నా జాతి వారు, ఇన్నా ఖౌమి, నా జాతి వారు నీవు ఇచ్చినటువంటి గ్రంథాన్ని, యా రబ్బీ ఇన్నా ఖౌమి ఇత్తఖదు హాజల్ ఖురాన మఅజూరా, నీ గ్రంథం ఖురాన్ని వెనక పడేశారు. ఖురాన్ యొక్క విషయము తర్వాత చూద్దామండి, అల్లా విషయమా తర్వాత చూద్దామండి, ధర్మం విషయమా తర్వాత చూద్దామండి, ఇప్పుడు మాకంత తీరిక లేదండి అని అనేవారు. యా రబ్బీ ఇన్నా ఖౌమి ఇత్తఖదు హాజల్ ఖురాన మఅజూరా, ఓ నా ప్రభు, ఈ నా జాతి వారు నువ్విచ్చిన గ్రంథం ఖురాన్ని, ఖురాన్ యొక్క సందేశాన్ని, ఖురాన్ యొక్క పిలుపుని వీపు వెనుక పెట్టారు, తర్వాత చూద్దామని అనుకున్నారు. అల్లాహ్ అందుకే అంటున్నారు, ఇక్తరబల్ వాదుల్ హక్ ఫైదా యా షాకిసతున్ అబ్సారుల్ లదీన కఫరు యా వైలనా యా వైలనా కద్ కున్నా ఫీ గఫ్లతిన్ మిన్ హాదా. అయ్యో విచారకరము అని తలలు పగలగొట్టు ఉంటారు. మరియు అంటారు, ఇహలోకములో మేము ఏమరుపాట్లో ఉండిపోయాము, ఈ దినముందని మాకు తెలిసి కూడా మేము ఏమరుపాట్లో ఉన్నాము. నేడు కూడా చాలామంది ఉంటారు. ఎలా ఉంటారంటే అన్నీ వింటూ ఉంటారు, విన్నట్టే అనిపిస్తుంది, ఒప్పుకుంటున్నట్టే అనిపిస్తుంది, కానీ మరలా వారి యొక్క ప్రవర్తన మామూలుగానే ఉంటుంది. దీన్నే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఖద్ కున్నా ఫీ గఫ్లతిన్ మిన్ హాదా. వీరే ప్రపంచములో గఫ్లత్, గాఫిల్, ఏమరుపాటు, 3 రకాల ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారండి ప్రపంచం. ఒకరు విశ్వాసులు, రెండో వారు కాఫిర్లు, ముష్రికులు, మూడో వారు గాఫిల్, గఫ్లత్లో ఉండేవారు, ఏమరుపాట్లో ఉండేవారు. ప్రమాదకరము ఎవరిదంటే ఏమరుపాట్లో ఉండేవారు. అకస్మాత్తుగా చావు వస్తుంది, అకస్మాత్తుగా పిలుపు వస్తుంది, అకస్మాత్తుగా వెళ్ళిపోవలసి వస్తుంది. ఆ రోజు గగ్గోలు పెడతారు, గోల పెడతారు. మల్కుల్ మౌత్ ముందు, అల్లాహ్ ముందు విన్నవించుకుంటూ ఉంటారు, లౌలా అఖర్తని ఇలా అజలిన్ ఖరీబిన్ ఫఅస్సద్దక వఅకున్ మినస్ సాలిహీన్. నాకు కాస్త గడువు ఎందుకు ఇవ్వలేదు, నేను వెళ్ళి సదాచరణ చేసుకుంటాను, దాన ధర్మాలు చేసుకుంటాను. వలన్ యువక్కిరల్లాహు నఫ్సన్ ఇజా జా అజలుహా. ఎవరికైతే కాలం అయిపోయిందో వారికి ఒక్క క్షణము కూడా అవకాశం ఇవ్వటం జరగదు. ఆ వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎవరికి కూడా అవకాశం అనేది ఇవ్వదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఘడియ ఎప్పుడైతే వచ్చేస్తుందో, అల్లాహ్ ఏమంటున్నారు, ఖద్ కున్నా ఫీ గఫ్లతి మిన్ హాదా బల్ కున్నా జాలిమీన్. మేము ఇహలోకములో జాలిం అంటే ముష్రికులుగా ఉండేవారము, ఇహలోకములో ముష్రికులుగా ఉండేవారము. ఎంతోమంది కలిమా చదివి ముస్లింలుగా ఉండి, ఇస్లాంలో పుట్టి ముస్లిం పేరు పెట్టుకొని కూడా దర్గాలు, సమాధులు, జెండాల్ని పూజించి ముష్రికులుగా జీవిస్తున్నారు. ఇటువంటి వారందరూ అంటారు,
బల్ కున్నా జాలిమీన్, మేము కూడా ముష్రికులుగా ఉండేవారం ఇహలోకంలో. ఆ తర్వాత ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇన్నకుం వమా తఅబుదూన మిన్ దూనిల్లాహి హసబు జహన్నమ అంతుం లహా వారిదూన్. ఈ రకముగా నిర్లక్ష్యపు జీవితము గడిపేవారు, షిర్క్ చేసేవారు, వీరంతా కూడా కట్టకట్టి నరకము యొక్క ఇంధనం అవుతారు. హసబు జహన్నం, జహన్నం యొక్క ఇంధనం అవుతారు. వీరి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని కాలుస్తూ ఉంటాడు. ఒక అర్థం ఏమిటంటే దేంది, నరకం అంటే నిత్యము కాలుతూ ఉంటుంది. నిత్యము కాలుతూ ఉండే నరకములో ఇంధనం ఏమిటి? గఫ్లత్లో ఉండేవారు, ఏ మరుపాటులో జీవితాన్ని గడిపేవారు ఇహలోకములో. ఏ మరుపాటులో ఒక వ్యక్తి ఒక నమాజుని మానుతున్నాడంటే అది ఏ మరుపాటు? లేదా ఆ వ్యక్తికి నమ్మకం లేదు పరలోకం ఉందని, లేదా ఆ వ్యక్తికి ఇంకా అర్థం కాలేదు నమాజు విలువేంటో, అందుకే గఫ్లత్, నిర్లక్ష్యంలో ఉన్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడే షిర్క్ చేస్తున్నాడు, అల్లాహ్కు భాగస్వాములుగా కనిపిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వీరందరినీ నేను కట్టకట్టి నరకంలో ఇంధనముగా వేస్తాను. అల్లాహ్ మమ్మల్ని కాపాడుగాక. ఇన్నకుం వమా తఅబుదూన మిన్ దూనిల్లాహి హసబు జహన్నమ అంతుం లహా వారిదూన్. అంతుం లహా వారిదూన్, తప్పనిసరిగా మీరందరూ కూడా అందులోనే ఉంటారు. ఎవరెవరు ఉంటారు? భక్తులు ఉంటారు, ఆ భక్తులు ఆరాధించే దైవాలు కూడా ఉంటారు. ఇన్నకుం వమా తఅబుదూన మిన్ దూనిల్లాహి, అందుకే అల్లాహ్ అన్నాడు ఇన్నకుం వమా తఅబుదూన మిన్ దూనిల్లాహి, మీరు ఆరాధిస్తున్న దైవాలు కూడా. సహాబా అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి ఈసా అలైహిస్సలాం కూడా జహన్నంలో ఉంటారా? అల్లాహ్ యొక్క ప్రవక్తల్ని కొంతమంది ఆరాధించారు, వారు జహన్నంలో ఉంటారా? లేదు లేదు, వారు ఉండరు. ఇదే సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారుంటారు ఎవరైతే నన్ను ఆరాధించండి అని అంటారు. నన్ను ఆరాధించండి అని అంటారు. వమన్ యకుల్ మిన్హుం ఇన్ని ఇలాహుం మిన్ దూనిహి, మీరు అల్లాహ్తో పాటు మమ్మల్ని కూడా ఆరాధించండి అని ఎవరైతే అన్నారో వారు ఉంటారు. ఎవరైతే తన ఆరాధన గురించి చెప్పలేదో, అల్లాహ్ గురించి చెప్పారు, వారిని అల్లాహ్ మినహాయిస్తున్నాడు, వారు జహన్నంలో ఉండరు. ఇన్నకుం వమా తఅబుదూన మిన్ దూనిల్లాహి హసబు జహన్నమ అంతుం లహా వారిదూన్. లౌ కాన హౌలాయి ఆలిహతున్ మా వరదూహా, నిజంగా మీరు దైవాలైతే వీరు నరకంలో ఎందుకుంటారు? మరలా అల్లాహ్ అడుగుతున్నాడు. ఈ లోకములో ఎవరైతే మిథ్యా దైవాల్ని ఆరాధిస్తున్నారో ఆ మిథ్యా దైవాలు అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరైనా సరే, వారు ప్రవక్తలైనా, దైవ సన్నిహితులైనా, మహాపురుషులైనా, ఔలియా అల్లాహ్ యొక్క స్నేహితులైనా, పీర్లు, జెండాలు ఏమైనా, సృష్టిలో ప్రకృతిలో ఏ వస్తువైనా దేనిని ఆరాధించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విడిచిపెట్టి వారు కూడా నరకంలో ఉంటారు, ఆరాధించే భక్తులు కూడా నరకంలో ఉంటారు అని అల్లాహ్ అంటున్నాడు. లౌ కాన హౌలాయి ఆలిహతు మా వరదూహా, ఒకవేళ వీళ్ళు నిజంగా దైవాలైతే వీళ్ళు నరకంలో ఉండరు కదా అని అల్లాహ్ అంటున్నారు. లహుం ఫీహా జఫీరున్ వహుం ఫీహా లా యస్మౌన్. జఫీర్ అంటే ఏంటి? గట్టిగా మూలుగుతూ ఉంటారు, నరక బాధను అనుభవిస్తూ గట్టిగా మూలుగుతూ ఉంటారు. వహుం ఫీహా లా యస్మౌన్, అంత బాధతో వారు మూలుగుతూ ఉంటే పట్టించుకునేవాడు ఎవరు ఉండరు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లా యస్మౌ, ఏ విధమైనటువంటి రిప్లై వినబడదు, వాళ్ళకి సమాధానం వినబడదు. ఇక్కడ మూలుగుతూ ఉంటారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. 25వ సూర ఫుర్ఖాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, చావుని కోరుతూ ఉంటారు.
హునాలిక దా సుబూరా లా తదుల్ యౌమ సుబూరం వాహిదా వదు సుబూరన్ కసీర్. చావుని కోరుతూ ఉంటారు, అల్లా మాకు చావివు, అల్లా మాకు చావివు, అల్లా మాకు చావివు అని. లా యమూతు ఫీహా వలా యహ్యా, ఇక్కడ మీకు మరణము లేదు, జీవితము కూడా లేదు అని సమాధానం దొరుకుతుంది. కానీ ఎప్పుడు? ఒక రివాయత్ ప్రకారము వారి వయసు ఎంత ఉంటుందో 70, 80, 100 ఎన్ని సంవత్సరాలు వారి లోకంలో ఉన్నారు, అన్ని సంవత్సరాలు కేకలు వేసిన తర్వాత సమాధానం వస్తుంది, ఇక్కడ మరణము లేదు, జీవితం కూడా లేదని. మరణాన్ని సంవత్సరాలు కేకలు వేస్తూనే ఉంటారు, మూలుగుతూ ఉంటారు. మరియు అందులో కేకలు వేస్తూ ఉంటారు, యా మాలిక్ యా మాలిక్ లియక్జి అలైన రబ్బుక్, ఓ మాలిక్. నరక నిర్వాహకుల దైవదూతల యొక్క నాయకుడిని పిలుస్తారు, పిలిచి అంటారు, నీ ప్రభువుతో చెప్పు మమ్మల్ని నాశనం చేసేయమని. ఇన్నకుం మాకిజూన్, ఏంటి మాకి బాధ, నాశనం చేసేయమని నీ ప్రభువుకు చెప్పు. కానీ అక్కడ ఎటువంటి సమాధానం కూడా దొరకదు. దైవదూతలు ఎటువంటి వారు ఉంటారు? లా యహ్సూనల్లాహ మా అమరహుం వయఫ్అలూన మా యుమరూన్. అల్లా ఆజ్ఞను ఏ మాత్రము జవదాటని దైవదూతలు ఉంటారు. అల్లా ఏమైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞను పాటిస్తూ ఉంటారు, శిరసా వహిస్తూ ఉంటారు. అటువంటి దైవదూతలు ఉంటారు. లహుం ఫీహా జఫీరున్ వహుం ఫీహా లా యస్మఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తర్వాత అంటున్నారు, ఇన్నల్లదీన సబకత్ లహుం మిన్నల్ హుస్నా ఉలైక అన్హా ముబఅదున్. ఇక్కడ మినహాయిస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇంతవరకు వీళ్ళందరూ నరకంలో వెళ్తారు, భక్తులు దైవాలు, మిథ్యా దైవాలు భక్తులు ఉభయులు నరకంలో వెళ్తారు అని చెప్తున్న అల్లాహ్ ఇక్కడేమంటున్నారు, లా యస్మఊన అసీసహా ఇన్నల్లదీన సబకత్ లహుం మిన్నల్ హుస్నా ఉలైక అన్హా ముబఅదున్. ఎవరైతే ముందే సదాచరణ చేసేవారుగా ఉండేవారు వారు మాత్రము నరకం నుండి దూరంగా ఉంచబడతారు. ముబఅదున్, సబకత్ లహుం మిన్నల్ హుస్నా ఉలైక అన్హా ముబఅదున్. కాబట్టి అల్ హుస్నా అంటే ఏమిటి? అల్ హుస్నా యొక్క ఒక అర్థం, జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎహ్సాన్ అంటే ఏమిటి? అన్ తఅబుదుల్లాహ్ కఅన్నక తరావు ఫైన్ లమ్ తకున్ తరావు ఫైనహు యరాక్. నువ్వు అల్లాహ్ను అలా ఆరాధించు, అల్లాహ్ను అలా ఆరాధించు, అల్లాహ్ను చూస్తున్నావు అన్నట్లు. ఒకవేళ అంత బలము నీలో లేకపోతే అల్లాహ్ నిన్ను చూస్తున్నాడు అనుకో. ఎవరండి? ఎవరైనా అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అని అనుకుంటే, కనీసం అలా అనుకుంటే ఒక్క నమాజ్ మానగలడా? ఒక్క నమాజ్ మానగలడా? వ్యభిచరించగలడా? మద్యం తాగగలడా? దొంగతనం చేయగలడా? ముబఅదున్ అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అటువంటి వారు నరకం నుండి కూడా దూరంగా ఉంటారు. ఎలాగైతే ఇహలోకంలో చెడు నుండి దూరంగా ఉండేవారో నరకం నుండి కూడా దూరం ఉంటారు. ఇన్నల్లదీన సబకత్ లహుం మిన్నల్ హుస్నా ఉలైక అన్హా ముబఅదున్ లా యస్మఊన హసీసహా వహుం ఫీ మష్తహత్ అన్ఫుసహుం ఖాలిదూన్. అందులో ఏ విధమైనటువంటి హసీసా అంటే అర్థం ఏంటంటే, గొర్రెల్ని తోలేవారు పుష్ 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 అంటారు కదా, దాన్ని హసీసా అంటారు అరబీలో. ఎందుకు అలా అంటారు? గొర్రెల్ని తోలేవాడు పుష్ పుష్ అంటే అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళు, అలాంటి శబ్దాలు ఏమి ఉండవు జన్నత్తులో, స్వర్గంలో అటువంటివి ఏమి ఉండవు. అంటే నీకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇది తీయకూడదు, అది తీయకూడదు, అది ముట్టకూడదు, ఇది తాకూడదు, ఏమీ ఉండవు. లా యస్మఊన హసీసహా వహుం ఫీ మష్తహత్ అన్ఫుసహుం ఖాలిదూన్. అల్లాహు అక్బర్. వారికి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఉండొచ్చు, ఏది కావాలంటే అది
తినొచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అటువంటి ప్రదేశమే జన్నత్, జన్నత్ స్వర్గము. లా యహ్జునుల్ ఫజల్ అక్బర్ వ తతలక్కాహుముల్ మలాయికతు హాదా యౌముకుముల్ లదీ కుంతుం తుఅదూన్. ఆ తీర్పు దినము, ఆ ప్రతిఫల దినము, ఖియామత్ యొక్క భయంకరమైనటువంటి ఆ ప్రళయ దినము యొక్క చిన్న బాధ కూడా వాళ్ళకి ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలందరినీ అటువంటి జీవితం ప్రసాదించుగాక. ఎంత భయంకరమైన దినమండి ఆ దినము. ఆ రోజు కనుగుడ్లు తిరిగిపోతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కనుగుడ్లు తిరిగిపోతే ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని చూస్తే. కానీ ఆ రోజు ఎవరైతే నరకం నుండి దూరంగా ఉంచబడతారో వారికి ఏమాత్రం ఆ రోజు బాధ ఉండదు. లా యహ్జునుహుముల్ ఫజల్ అక్బర్ వ తతలక్కాహుముల్ మలాయిక. ఖయామత్ని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫజల్ అక్బర్, ఫిజా అని మనం అంటాం కదా. ఫిజా అంటే వాతావరణం. అక్బర్ భయంకరమైన వాతావరణము. ఆకాశాలు పగిలిపోతూ ఉంటాయి, నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి, భూమి పగిలిపోయి ఎగిరిపోతూ ఉంటుంది, పర్వతాలు ఎగిరిపోతూ ఉంటాయి, సముద్రాల్లో అగ్ని రాజుకుంటుంది. భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో వీరికేమీ అనిపించదు. లా యహ్జునుహుముల్ ఫజల్ అక్బర్ వ తతలక్కాహుముల్ మలాయిక హాదా యౌముకుముల్ లదీ కుంతుం తుఅదూన్. దైవదూతలు అంటారు, ఇదే ఆ దినము దేని గురించి అయితే మీకు వాగ్దానం చేయబడిందో. ఖయామత్ ఇదే. హాదా యౌముకుముల్ లదీ కుంతుం తుఅదూన్ యౌమ నత్విస్ సమాయి కతయి సిజిల్ లిల్ కుతుబ్. అల్లాహు అక్బర్. ఆకాశాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు గ్రంథపు చుట్టినట్టు చుట్టుతాడు. అంటే కాగితాన్ని పురాతన కాలంలో లెటర్లు రాసి ఆ కాగితాలు చుట్టేసి పెడతారు. ఆ రకంగా ఆకాశాలను చుట్టబడతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, మస్సమావాతి మత్వియాతిన్ బియమీనిహి. ఆకాశాలు ఆయన చేతిలో చుట్టబడతాయి అని మరొక చోట అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ రకముగా ఖియామత్ అనేది ఉంది. అల్లాహ్ యొక్క వాగ్దానము దినము ఉంది, ఇందులో సందేహం లేదు. కాబట్టి మీరు ఏ మరుపాట్లు ఉండకండి, గఫలత్ మీరైనా చూడదు, ఏ మరుపాట్లు ఉండటం మానేయండి, స్పృహలోకి రండి. ఓష్మే ఆవ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పిలుపు ఇది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కర్తవ్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయారు. అద్భుతమైన గ్రంథాన్ని ఉమ్మత్ చేతిలో పెట్టి వెళ్ళారు. గ్రంథం యొక్క సారాంశం హదీస్ను కూడా తన చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. మరియు అన్నారు, ఈ రెండింటిని గట్టిగా పట్టుకోండి, మీరు ఏమాత్రం మార్గభ్రష్టులు కాలేరు అని చెప్పి వెళ్ళారు. కాబట్టి ఖియామత్ అనేది వాస్తవం, ఇందులో సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, ఆ రోజు వారు దూరంగా ఉంచబడ్డారు. వతతలక్కాహుముల్ మలాయిక హాదా యౌముకుముల్ లదీ కుంతుం తుఅదూన్ యౌమ నత్విస్ సమా కతయి సిజిల్ లిల్ కుతుబ్ కమా బదానా అవ్వల ఖల్కిన్ నుঈదు వాదన్ అలైనా ఇన్నా కున్నా ఫాయిలీన్. అల్లాహ్ అంటున్నారు, మీరంతా మరలా యథాస్థితిలో తీసుకురాబడతారు. ఆ యథాస్థితి ఏమిటి? తల్లి గర్భం నుండి ఎలాగైతే మనం వచ్చామో అలాగే మరలా భూమిలో నుంచి వస్తామని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అంటే శరీరంపై బట్టలు ఉండవు, సున్నతీలు చేసి ఉండవు. ఎలాగైతే మనము తల్లి గర్భము నుండి వచ్చాము, కమా బదానా అవ్వల ఖల్కిన్, మొదటిసారి మీరు ఎలాగైతే సృష్టించబడ్డారో అదే విధంగా రెండవసారి కూడా భూమిలో నుంచి తీయబడతారు. కమా బదానా అవ్వల ఖల్కిన్ నుঈదు వాదన్ అలైనా, ఇది మేము చేసిన వాగ్దానము సత్యమైనది. ఇన్నా కున్నా ఫాయిలీన్, ఇది మేము చేసి తీరుతాము, ఇందులో సందేహం లేదని అల్లాహ్ సుబ్హానహు
బల్ల గుద్ది చెప్తున్నాడు, ఇన్నా కున్నా ఫాయిలీన్, ఇది మేము చేసి తీరుతాము, ఇందులో సందేహం లేదు. ఎలాగైతే మొదటిసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎలాగైతే మొదటిసారి తల్లి గర్భం నుండి మనం వచ్చామో అదే స్థితిలో లేపబడతాము. ఎవ్వరి శరీరంపై బట్టలు ఉండవు, సున్నతీలు చేసి ఉండవు. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అడుగుతున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి మర్మాలపై దృష్టి పడుతుంది కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే ఆయత్ చదివి అంటున్నారు, యౌమ యఫిర్రుల్ మర్'ు మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇమ్రిన్ మిన్హుమ్ యౌమఇదిన్ షఅను యుగ్నీ. ప్రతి వ్యక్తి నేను ఎలాగా ఈరోజు రక్షణ పొందాలి అనే తాపత్రయంలో అదే ఆలోచనలో ఉంటాడు, కానీ వేరే ఆలోచనలే ఉంటాడు. ఈరోజు నేను ఎలా సేఫ్ అవ్వాలి, భార్యా పిల్లల గురించి చూడ్డు, తమ సంతానం గురించి చూడ్డు, తల్లిదండ్రుల గురించి ఎవ్వరి గురించి, అన్నదమ్ములు ఎవరిని పట్టించుకోడు, ప్రియమైన స్నేహితుల్ని కూడా పట్టించుకోడు. స్వయంగా వాడు ఈరోజు నేను ఎలా తప్పించుకోవాలి. కాబట్టి ఇంకెక్కడ కూడా వేరే ధ్యాస, వేరే దృష్టి, వేరే ఆలోచన ఆ రోజు ఉండదు. ఒక రివాయత్ ప్రకారం వస్తుంది, ఈసా ఇబ్న్ మరియం అలైహిస్సలాం వారి కుమారుడు యేసుక్రీస్తు వారు, ఆయనపై దేవుని శాంతి కలుగుగాక, ఆయన తల్లి ఉభయుల్లో చాలా ప్రేమ ఉండేది. భూలోకంలో చాలా ప్రేమ ఉండేది వారి మధ్య. కాకపోతే వారి గ్రంథాలు బైబిల్లో ఆయన తల్లిని తిట్టాడని ఉన్నది, అది మాకు సంబంధం లేదు. ఖురాన్ గ్రంథంలో మరియు హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వారి మధ్య చాలా ప్రేమ ఉండేది. కానీ ఆ రోజు ఉభయులు ఒకరిని మరొకరు చూసి పలకరించుకోరు. అటువంటి దినము ఆ రోజు, తీర్పు దినం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎలాగైతే మొదటిసారి మిమ్మల్ని సృష్టించామో అదే విధంగా తిరిగి మళ్ళా లేపుతాము. కానీ ఆ రోజు భయంకరమైనటువంటి పరిస్థితి విశ్వాసులకు చాలా సులువుగా గడిచిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు, సహీహ్ హదీస్లో ఉంది, ఒక నమాజ్ మాదిరిగా గడిచిపోతుంది అన్నారు. ఒక నమాజ్ మహా అయితే 10 నిమిషాలు 15 నిమిషాలు అవుతుంది. ఆ సమయంలో ఒక 50,000 సుదీర్ఘమైనటువంటి సమయము, ఫీ యౌమిన్ కాన మిఖ్దారిన్ 50,000 సన, అంత సుదీర్ఘమైనటువంటి ఆ కాలము ఒక నమాజ్ సమయం మాదిరిగా గడిచిపోతుందంటే అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆ రకమైనటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మక్కీ సూరాలలో చాలా ఎక్కువగా మహాప్రళయం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అదే మనము ఎక్కువగా వింటూ ఉంటాము. ఖురాన్లో మీరు చదువుతున్నప్పుడు, ఖురాన్ పారాయణం చేస్తున్నప్పుడు మక్కీ సూరాలలో ఎక్కువగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖియామత్ గురించి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే 3 భాగాలు ఈ గ్రంథం ఖురాన్లో. ఒకటి తౌహీద్, రెండోది రిసాలత్, మూడోది ఆఖిరత్. ఆఖిరత్ గురించి ఎందుకు ఎక్కువగా చెప్పారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గట్టి పడినటువంటి హృదయాలు, రాతి పడిపోయినటువంటి హృదయాలు సైతము కరుగుతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అరబ్బులు వారి హృదయాలు ఎంత రాతి పడిపోయాయి అంటే సొంత కూతుర్లను తీసుకువెళ్ళి సమాధిలో పెట్టి మట్టి వేసి పాతి పెట్టే ఆ హృదయాలు కరిగిపోయి కుమార్తెలు పుడితే పండుగ చేసుకొని ఆనందపడే ఆ జీవితం వారికి దక్కింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే మక్కీ సూరాలలో ఎక్కువగా ఖియామత్ గురించి చెప్పాడు. సోదరులారా, సోదరిమణులారా, మన యొక్క ఖియామత్ ఎక్కడా లేదు, మన మరణమే. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రతి వ్యక్తి యొక్క మరణము వారి యొక్క ఖియామత్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అక్కడి నుంచి ఆయన యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఖయామత్, ఆ వ్యక్తి యొక్క మరణం అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తూ నేను ముగిస్తున్నా. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాలు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు.
మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లా మా కష్టాల్ని సుఖాల్లో మార్చు, మా నష్టాల్ని లాభాల్లో మార్చు. అల్లా మా సంతానము ఇహ పరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. మా సంతానం మా కళ్ళకు చల్లదనం చేయి. మా ధనము ఇహ పరలోకాల్లో ఉపయోగపడేది చేయి. అల్లా తీర్పు దినం నాడు మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. పులిసిరాత్ అనే వంతెన పెంచి సులభతరంగా దాటించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ربي رحمهما كما ربياني صغيرا. ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما إنها ساءت مستقرا مقاما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.